చిరుత ఎట్టకేలకు రాత్రి 5 గంటలకు 8 గంటలకు మాకు బోన్లోకి వచ్చేసింది. దాన్ని ఇప్పుడు జూకు తరలిస్తున్నాం. 1 డే దాన్ని వైద్య పరీక్షల నిమిత్తం జూలో ఉంచి తర్వాత 1 డే తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా అమరాబాద్ ఫారెస్ట్ తీసుకుపోయి వదిలేస్తాం. 8 గంటల టైంలో వచ్చి ఇక్కడ జరిగింది. 8 గంటలు సార్ ఎట్లా ఈ 5 రోజులు ఫుడ్ దానికి ఎట్లా చేస్తున్నాం రేటా ఏమన్నా ఆల్రెడీ లోపల మనకు కుందేళ్ళు కానీ నెమలు కానీ ఉన్నాయి కాబట్టి అది సర్వే అయింది. రాత్రి మాత్రం మేము మాంసం మేక పెట్టాం కాబట్టి లోపల బోన్లో పెట్టాం కాబట్టి బోన్ చుట్టూ తిరిగి తర్వాత బోన్లోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా డోర్ పడ్డది. అంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడ సార్? అది ఎంత దూరం ఉంటుంది? దాదాపు 2 కిలోమీటర్స్ ఉంటుంది. రన్వే నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఒక చిన్న హిల్లక్ ఉంది. ఆ హిల్లక్ ఏరియాలో ఒక బోన్ పెట్టాము. ఆ బోన్ లోపల చుట్టూ గ్రాస్ ఉంది కాబట్టి అది సెక్యూరిటీ ప్లేస్ ఉంది. అక్కడ మనకు చిక్కడం జరిగింది. అంటే ఇన్ని రోజులు ఎక్కడ దానికి ఏ రేడియస్ లో వాటర్ ఎట్లా ఉంది? లేదండి, అక్కడ మొత్తం పర్కులేషన్ ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ సఫిషియెంట్ ఉంది. దాన్ని వాటర్కి డోకా లేదు, ఫుడ్ కూడా డోకా లేదు. అది చాలా హెల్దీగా ఉంది, చాలా కోపంతో ఉన్నది. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు చూస్తారు. మీరు 5 రోజుల నుంచి సతాయించిన చిరుత ఎట్టకేలకు రాత్రి 8 గంటలకు మాకు బోన్లోకి వచ్చేసింది. దాన్ని ఇప్పుడు జూకు తరలిస్తున్నాం. 1 డే దాన్ని వైద్య పరీక్షల నిమిత్తం జూలో ఉంచి తర్వాత 1 డే తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా అమరాబాద్ ఫారెస్ట్ తీసుకుపోయి వదిలేస్తాం. 8 గంటల టైంలో వచ్చి ఇక్కడ జరిగింది. 8 గంటలు సార్ ఎట్లా ఈ 5 రోజులు ఫుడ్ దానికి ఎట్లా చేస్తున్నాం రేటా ఏమన్నా ఆల్రెడీ లోపల మనకు కుందేళ్ళు కానీ నెమలు కానీ ఉన్నాయి కాబట్టి అది సర్వే అయింది. రాత్రి మాత్రం మేము మాంసం మేక పెట్టాం కాబట్టి లోపల బోన్లో పెట్టాం కాబట్టి బోన్ చుట్టూ తిరిగి తర్వాత బోన్లోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా డోర్ పడ్డది. అంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడ సార్? అది ఎంత దూరం ఉంటుంది? దాదాపు 2 కిలోమీటర్స్ ఉంటుంది. రన్వే నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఒక చిన్న హిల్లక్ ఉంది. ఆ హిల్లక్ ఏరియాలో ఒక బోన్ పెట్టాము. ఆ బోన్ లోపల చుట్టూ గ్రాస్ ఉంది కాబట్టి అది సెక్యూరిటీ ప్లేస్ ఉంది. అక్కడ మనకు చిక్కడం జరిగింది. అంటే ఇన్ని రోజులు ఎక్కడ దానికి ఏ రేడియస్ లో వాటర్ ఎట్లా ఉంది? లేదండి, అక్కడ మొత్తం పర్కులేషన్ ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ సఫిషియెంట్ ఉంది. దాన్ని వాటర్కి డోకా లేదు, ఫుడ్ కూడా డోకా లేదు. అది చాలా హెల్దీగా ఉంది, చాలా కోపంతో ఉన్నది. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు చూస్తారు. మీరు